మరి ఎందుకు ఇప్పుడు 'బిగ్ బాస్' సారీ 'జబర్దస్త్' అనేది వదిలేసావు? వదిలేయలేదు. వదిలేసినట్టే అంటే వదిలేయలేదు అంటే ఎలా చెప్పాలంటే 1½ ఇయర్ అవుతుందండి సరిగ్గా ఎళ్ళక నేను. హ్మ్. మనసు ఇరిగిపోయింది. ఎందుకు? 'జబర్దస్త్' కోసం నేను సీరియల్స్ గానీ, హ్మ్. చిన్న చిన్న సినిమాలన్నా రోజుకి ఒక మంచి అమౌంట్ వచ్చి ఎళ్ళేటోడిని. 'జబర్దస్త్' అన్నీ వదులుకొని 'జబర్దస్త్' తప్ప ఎళ్ళనంటే 'జబర్దస్త్' పిచ్చి నాకు. హ్మ్. అంత దాంట్లో చేయాలి, హ్మ్. దాంట్లో పేరు తెచ్చుకోవాలి అని. పేరైతే కొద్దిగా గొప్ప వచ్చింది రాదనలేదు. దానివల్ల ఈరోజు గూడా నాకు ఇక్కడ రావడానికి కారణం కూడా 'జబర్దస్త్' మల్లెమాలే. కాకపోతే దాంట్లో వాల్యూస్ లేవు. ఒకప్పుడు ఉన్నంత వాల్యూస్ లేవిప్పుడు. సీనియర్ అని, జూనియర్ అని ఎవరికీ లేదు. హ్మ్. అందుకే ఇంకా మెల్లగా తప్పుకున్నా నేనే. అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఏం లేదు. హ్మ్. తెలిసిపోతుంది. హ్మ్. హ్మ్. ఏం లేదండి ఒక క్లియర్‌గా చెప్పనా ఈ రోజుల్లో హ్మ్. సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గారిటీ చేస్తారో, సోషల్ మీడియా ఎవరైతే అంటే ఇప్పుడు నేనే ఉన్నా సోషల్ మీడియాలో ఇన్‌స్టాలో నేను ఆర్టిస్ట్‌ని కాదు ఏం కాదు. సోషల్ మీడియాలో ఒక ఇన్‌స్టాలో లేదా ఒక యూట్యూబ్‌లో ఏదో డాన్స్‌లు ఏసి అమ్మాయికైతే అమ్మాయిగా, అబ్బాయికైతే అబ్బాయిగా. హ్మ్. అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా. హ్మ్. ఒకరిదేదో పిచ్చి పిచ్చిగా చేయడం, కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే హ్మ్. దానికి ఇంకోటేదో బ్యాడ్ కామెంట్ పెట్టి దానికి ఇంకోటి బ్యాడ్‌గా అది హైలైట్ అయ్యి అది ఇన్‌స్టాలో ట్రెండింగ్ అవుతుంటాయి. హ్మ్. అటువంటోళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు. అంటే వాళ్ళొస్తే రేటింగ్ పెరుగుద్ది. హ్మ్. ఈ పాతోళ్ళని పెట్టుకుంటే ఏముంటది రేటింగ్ అని హ్మ్. మమ్మల్ని తగ్గిస్తున్నారు.